ఎగ్జాక్ట్లీ. అండ్ ఆ ఫన్ విషయానికొస్తే చాలా మంది కనిపిస్తున్నారు. అండ్ ముఖ్యంగా బ్రహ్మానందం గారు చూడగానే అందులో కూడా పోలీస్ గెటప్‌లో చూసి వెంటనే అనుకున్న కిల్ బిల్ పాండే అదే గుర్తొచ్చింది ఆయనకి. సో అలా ఉండబోతుందా ఆయన క్యారెక్టర్? ఇది కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్ అండి. ఆయన త్వరగా రిటైర్ అయిపోదాము అనే ఒక ఒక ఏఎస్ఐ క్యారెక్టర్. సో వెంటనే కొన్ని రోజులు రిటైర్ అయిపోదాము నాకేముందిలే అనుకునే వ్యక్తి తల మీద ఒక పిడుగు లాంటి ఒక సిచ్యువేషన్ వస్తే దాన్ని ఆయన ఎలా తీసుకున్నారు అనేది కడుపు బాగా నవ్వించే ఒక సీన్ సెకండ్ హాఫ్లో వస్తుంది. ఆ సీన్కి మొత్తం థియేటర్ ఊగిపోతుందండి. అదైతే ఐఎమ్ వెరీ గ్యారంటీ. సో అంత బాగా యాక్ట్ చేశారు. చాలా బ్రహ్మానందం గారి దగ్గర నుంచి మనం ఇంకా చాలా తీసుకుంటే బాగుంటుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సచ్ అ లెజెండ్, సచ్ అ లాంజివిటీ హీ హ్యావ్. సో ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఒక 2-3 జనరేషన్ ఆయన ఎంటర్టైన్ చేస్తున్నారు. సో మళ్ళీ మనం అలాగ చూడగలిగితే అంత బాగుంటుంది అనిపిస్తుంది. దేవుడి దేవల్ల ఈ సినిమాలో మళ్ళీ ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎమోషన్ని తీసుకొచ్చి మనం ఒక్కసారి పాత బ్రహ్మానందం గారు గుర్తొచ్చేలాగా అద్భుతంగా నటించారు ఈ సినిమాలో. సో అది సినిమాకి హైలైట్ అవబోతా ఉంది. చాలా విషయాలు ఉన్నాయి అనమాట అయితే చూడడానికి. సో హాసిని గారు డైలాగ్ చెప్పేశారు, ఏదైనా పాట కూడా పాడొచ్చు కదా, బాగుంటుంది అంటే మీరు పాడితే బాగుంటుంది అనిపిస్తుంది. అమ్మాయి అందాల రాణి, అమ్మాయి అందాల రాణి, అబ్బాయి కోదండ పాని. చాలు. ఏంటండి అంత మల్టీ టాలెంట్ అమ్మాయిని తీసుకొచ్చేసారనమాట ఇండస్ట్రీకి ఇక్కడికి. సో హాసిని, ఇక రాబోయే మూవీస్ విషయంలో ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నారు? ఏంటి ప్లానింగ్ ఏంటి? ఎక్కువ సార్ గైడెన్స్ తీసుకుంటాను. యాక్చువల్లీ హాసినికి క్రియేట్ చేసిన రామ్ సార్ కదా, సో కొంచెం గైడెన్స్ తీసుకుంటాను. ఎటువంటి సజెషన్స్ ఇస్తున్నారు తనకి? సో షీఈ్ ద ఫస్ట్ ఫిల్మ్ చేశారు తను. ఇప్పుడే షీ హాస్ టు లెర్న్, నేర్చుకుంటా ఉన్నారు. వెరీ డెడికేటెడ్ గర్ల్. సో తను ఇప్పుడు ఏంటంటే తన పర్ఫార్మెన్స్ ఎప్పుడు ఎక్కడ అవకాశం ఉంటే కనుక అలాంటి పాత్రలను ఎప్పుడు తను వదిలిపెట్టుకోకూడదని నేను కోరుకుంటాను. సో ఐ హోప్ షీ హ్యాస్ ఎ బ్రైట్ ఫ్యూచర్. డెఫినెట్గా. సో చాలా మంచి యాక్టర్స్ ఉన్నారు అందరూ కూడా, అండ్ ఫన్ ఉండబోతోంది. మీరు అలా బాగా ఎంజాయ్ చేసిన ఏదైనా మూమెంట్ ఉంటే చెప్పండి మాతో. ప్రవీణ్ గారితో ఉన్నాయి అంటే మేము చేసిన అన్ని సీన్స్ కామెడీయే ఉన్నాయి. సో ప్రవీణ్ గారితో ఉన్నాయి. ప్రవీణ్ గారు వస్తారు అంటే అడ్రస్ పెట్టు ఆ సీన్ ఉంటుంది, నేను పరిగెట్టుకుంటూ వస్తా, ఆ సీన్ చాలా బాగుంటుంది. ఓకే. అండ్ బిహైండ్ కెమెరా అంటే ఇంకా ఫుల్ జోక్స్ అంతేనా? అండ్ మీరు సెటైర్లు వేస్తారు అని కూడా చెప్పారు, తెలుగులో సామెతలు చెప్తారు సార్. ఇందాకే చెప్పారు స్టార్టింగ్. సో అంటే ఆ యాంగిల్ ఇక్కడ చూపించట్లేదు తను. అంటే ఇప్పుడు చాలా అందరూ చాలా దూరం అనుకోవాలని యాక్ట్ చేస్తున్నట్టుగా చాలా అల్లరి, చాలా లైట్ గర్ల్ అండి. అంటే సార్ షార్ట్ రెడీ అవుతుంది అని చెప్పే ముందు కూడా నేను అక్కడే ఉంటాను, పని చేసుకుంటూనే ఉంటాను. తర్వాత సీరియస్ అయిపోతా, భయం వేస్తుంది అప్పుడు.